యెహోవా తన జనులు దర్శించనని ఆమె మోయాబు దేశం వినను కనుక ఆమె మోయాబు దేశం నుండి మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె ఇద్దరు కోడళ్ళు ప్రయాణమయ్యారు. అప్పుడు ఆమె ఉన్న స్థలమందు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యోధా దేశం తిరిగిపోవాలని మార్గంలో పోవచ్చుండగా నయోమి తన ఇద్దరు కోడళ్ళు చూసి, మీరు మీ తల్లుల ఇళ్ళకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలు మీరు దయచూపినట్లు యెహోవా మీలో దయచూపును గాక, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేది. వారు అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజలతో కూడా ఎత్తుకొని నీ ప్రజలతో నీతో కూడా వచ్చిందని చెప్పిరి. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికై ఇంకా కుమారులు నా గర్భంలో ఉందరా, నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేను, ముసలిదాను. నాకు నమ్మిక కలదని ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులు కనిలను. వారు పెద్దవారు అగు వరకు మీరు వారి కొరకు కనిపెట్టుదురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక వంటలు పెద్దలై ముందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధియాయును. అది మిమ్మల్ని ఒప్పించినందుకంటే నన్ను ఎక్కువగా ఒప్పించినదని చెప్పాను. వారు ఎలుగెత్తి ఆడుగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనిను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో ఈ తోడికోడలు తన జనులెద్దకు తన దేవుని ఎద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు దాన్ని విడిచిపెట్టు మరియు నువ్వు నన్ను బతిమాల కొనవద్దు. నీ వెడి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటికి నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప నన్ను ఏదైనా ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంతైనా కీడని చేయనుగా కానీ ఆమెతో కూడా వచ్చుటకు తనకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఏమీ మాట్లాడకపోయినందున వారిద్దరూ బెత్లెహేము వరకు ప్రయాణం చేసి వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారిద్దరు గుంపుకు వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా, ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖం కలుగు చేశాను, నన్ను నయోమి వెనుక మారానుడి. యెహోవా, నేను సమృద్ధి గలదాన్న ఎలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను. మీరు నన్ను నయోమిని పిలువనేలా. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, నన్ను ఈ సర్వశక్తులు నన్ను బాధపరచని చెప్పాను. కాబట్టి ఆమెతో కూడా మోయాబురాలు రూతు అని ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవనకోత ఆరంభంలో బెత్లెహేముకు చేరారు. 2వ అధ్యాయం. నయోమి పెనిమిటికి బంధువుడు అప్పుడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపాడైనను. అతని పేరు బోయాజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కాటాక్షం పొందగలను, వారి ఎనుక పరిగి ఏరుకుందనని ఆ నయోమితో చెప్పగా, ఆమె ఆ కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి చేను పోయేవారు వెనక పొలంలో ఏరుకొని ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపాడైన బోయాజు బెత్లెహేమును వచ్చి, యెహోవా మీకు తోడైనను గాకని చేను పోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్దించుగాకని. అప్పుడు బోయాజు చేను పోయేవారి మీద ఉంచబడిన తన పరివారిని చూసి, ఈ చిన్నది ఎవరిదని అడుగుగా, మోయాబు మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన ఆ మోయాబురాలైన యవనురాలు. ఆమె వచ్చి నేను కోయవారి వెనుకను పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నట్టుకు నాకు దయచేసి సెలవమని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచున్నాను, కొంతసేపు మాత్రమే ఇంట కూర్చున్నానని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోనికి వేరుకొండకు నువ్వు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. నా పనికి ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. యవనస్తులు నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగునప్పుడు కుండలెద్దకు పోయి పనివారి చేదని నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి
తల వంచుకొని ఏమి తెలిసి పరదేశనైన నాయందు నీవు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగినో చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనద్దకు నీవు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించడని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అందుకామె నా ఏలినవాడా, నీ పనికత్తుల్లో నేను ఒక దాన్ని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నాయందు దయవుంచి నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతూ కనుక నా ఎడల నీ కటాక్షం కలిగినమని చెప్పాను. భోజన కాలంలో బోయాజు నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో ముఖముంచి తినుమని చెప్పగా చేరుకోయే వారి వద్ద ఆమె కూర్చుండెను. ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. ఆమె ఏరుకొండకు లేచినప్పుడు బోయాజు ఆమె పొలాల మధ్య ఏరుకొనవలను ఆమెను అవమానపరచుపడి మరియు అతడు ఆమె కొరకు పిడికెలు పడవేసి ఆమె ఏరుకొండకు విడిచిపెట్టడి ఆమెను గద్దెపోవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె ఆస్తమ వరకు ఆ చేనులు ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అది దాదాపు 9 అవలలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె ఏరుకున్న వాటిని చూశాను. ఆమె తిని తృప్తి పొంది తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో నీవెక్కడ ఏరుకొంటివి, నీవెక్కడ పని చేసివి, నీ ఎందు లక్ష్యముంచిన వాడు దీవించబడుగా కానీ ఆమెతో చెప్పగా ఆమె తాను ఎవరి యొక్క పని చేస్తునో అది తన అత్తకి తెలియజేసి ఎవరి యొక్క నేడు పని చేస్తునో అతని పేరు బోయాజు అని. నయమి బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశ్రయింపబడుగా కానీ అని ఆమె కోడలతో చెప్పింది. మరియు నయమి ఈ మనుషుడు మనకు సమీప బంధువుడై ఉన్నాడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు అని చెప్పగా మోయాబురైన రూతు అంతేకాదు అతడు నన్ను చూసి తన కలిగిన పంట కోత అంతా ముగించే వరకు తన పనికత్తలతో నిలకడగా ఉండమని చెప్పానని. అప్పుడు నయామి తన కోడలైన ఋతుతో నా కుమారి అతని పనికత్తులతో కూడానే బయలుదేర్చు, వేరొక చేనుల వారికి కనపడకపోవటం మంచిది అని చెప్పింది. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోత ముగించే వరకు ఆమె ఏరుకొంచు బోయాజు పనికత్తుల యొక్క నిలకడగా ఉండి తన అత్త వెంట నివసించింది. 3వ అధ్యాయం. అంతటా ఆమె అత్త అయిన నయమి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినాను కదా. ఇదిగో ఎవరి పనికత్తుల యొక్క నీ ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానం పుచ్చుకొని చాలించే వరకు అతడు మరుగైండుము. అతను పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద పైన బట్ట తీసి పండుకొనవని చెప్పగా ఆమె తన అత్త సెలవిచ్చినదంతా చేసేదని చెప్పి ఆ కళ్ళమునకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంత చేసింది. బోయాజు మనసు సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి దాని పుట్ట వద్ద పండుకొనేను. ఆమె మెల్లగా పోయి తన కాళ్ళ మీద పైన పట్ట తీసి పండుకొనేను. మధ్యరాత్రి అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ తన కాళ్ళ యొక్క పండుకొనంట చూశాను. అతడు నీవెవరు అని అడుగుగా నేను రూతు అను నీ దాసురాలు నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవులెందిన దానవు, ప్రతివానే కానీ గొప్పవానే కానీ నీ యవనస్తులను వెంబడింపకపోవటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఏర్పడి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని ఆమెతో చెప్పాను. చెప్పి కాబట్టి నా కుమారి నువ్వు భయపడకము, నీవు చెప్పినదంతా నేను చేసేదను, నీవు యోగ్యురాలు అని నా ఎరుగుదురు ఏమి నిన్ను విడిపింపగలవాలన్న మాటకు వాస్తవమే. అయితే నాకంటే నీకు మరొక బంధువుడు, నాకంటే ఎక్కువగా సమీప బంధువుడు అక్కడ ఉన్నాడు. ఈ రాత్రి ఉండుము,
అతడు నీకు బంధుధర్మము జరిపిన ఎడలా సరే అతడు విడిపించవచ్చును. నీకు బంధుధర్మం జరిపించటకు అతనికి ఇష్టం లేకపోయినా యెహోవా జీవముతోడు నేనే నీకు బంధుధర్మం జరిపించదని ఆమెతో చెప్పాను. ఉదయం వరకు పండుకోమని ఆమెతో చెప్పగా కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరికొకరు గుర్తుంచుపాటు వెనుక రాకముందే లేచింది. మరియు అతడు ఆ స్త్రీ కళ్ళములకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు అతడు ఇవి వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కలలు ఎవరిని కొలిసి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పొలంలోనికి పోయాను. ఆమె ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త నీ పని ఎట్లా జరిగినో ఆమె అత్త ఆమెతో నీ పని ఎట్లా జరిగినో అడుగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతా తెలియచేసి నీ వట్టి చేతులతో నీ అత్త ఇంటికి వెళ్ళవద్దని ఈ 6 కలలు ఎవరు నాకు ఇచ్చారని ఆమె చెప్పాను. అందుకు నయోమి నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చే వరకు ఈ మనుషుడు ఊరకొండడు కనుక ఇది ఏలాగు జరుగునో అది నీకు తెలియ వరకు ఊరకొండమనేది. 4వ అధ్యాయం. బోయాజు పురద్వారం పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చుండగా బోయాజు ఓయి తట్టు తిరిగి ఇక్కడ కూర్చునిమని అతను పిలువగా అతను వచ్చి కూర్చునేది. ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని బోయాజు ఆ ఊరి పెద్దలు 10 మందిని పిలుచుకొని వారిని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారిని వచ్చి కూర్చునేది. అతడు మోయాబు దేశం తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుని ఎలీమెల కలిగిన భూభాగమును అమ్మివేసినది కనుక నేను నీకు ఒక సంగతి తెలియజేయవలసి ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుటను నా ప్రజల పెద్దల ఎదుటను నీవు ఆ భూభాగమును సంపాదించుకొను. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని వెళ్ళావో దాన్ని విడిపించుము. దాన్ని విడిపింపనాలని వెళ్ళా అది స్పష్టంగా నాతో చెప్పుము. అది నీవు కాక విడిపింపనాలని బంధువుడు ఎవడనూ లేడు, నీ తరువాత వాడని లేనని ఆ బంధువుతో చెప్పినప్పుడు అందుకు అతడు నేను విడిపించదనని. బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలము సంపాదించదమున చనిపోయిన వారి పేరట స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వారి భార్య అయిన మగ్లోని భార్య రూతను మోయాబురాల వద్ద నుండి దాన్ని సంపాదించాలని చెప్పగా ఆ బంధువుడు నేను విడిపించుకోలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో నేను విడిపించలేను కనుక దానికి ప్రతిగా నువ్వు విడిపించమని దానికి ప్రతిగా నువ్వు బంధుధర్మం జరిపించమని చెప్పాను. ఇశ్రాయేలులో బంధుధర్మం గురించి కానీ క్రయవిక్రమం గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచినట్లు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వారికి ఇచ్చుడే ఈ పని ఇశ్రాయేలు ప్రమాణముగా ఎంచబడింది. ఆ బంధువుడు దాన్ని విడిపించమని బోయాజుతో చెప్పి తనతో చెప్పు తీయగా బోయాజు ఎలీమెల కలిగిన యావత్తును కిలియోనుకు మగలోను కలిగిన యావత్తును నయోమి చేతి నుండి నేను సంపాదించి అని అన్నందుకు ఈ దినమున మీరు సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వారి పేరట స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వారి పేరు తన సహోదరుల నుండి తన స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడుకున్నట్లు నేను మహలోని భార్య అయిన రూతని మోయాబురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉన్నాను. దీనికి మీరందరూ సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారం ఉన్న పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాయలను పోలిందానుగాను లేయను పోలిందానుగాను ఉన్నది గాక. ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేములో పేదలున్నది గాక. యెహోవా నీ యవనాల వలన నీకు దయచేసి నీ సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కలిగిన పెరేస్ కుటుంబం వల్లే ఉండునుగాక అంది. అప్పుడు కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమెకు గర్భతగినట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనిను. అప్పుడు స్త్రీలు ఈ దినమున బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందును కాక యెహోవా నామము ఇశ్రాయేలులో ప్రకటించబడును కాక నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కొడలు ఈ కుమారుని కనిను. అతడు నీ ప్రాణమును ఓదార్చి నీ ముసలితనమున నీకు పోషకుడని చెప్పిన. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిటి నుంచుకొని వారికి దారిగా ఉండేది. అప్పుడు పొరుగు స్త్రీలు నీకు కుమారుడు అనుగ్రహించనని అతనికి ఓబేదని పేరు పెట్టింది. అతడు దావీదుకు తండ్రైన యెషు యొక్క తండ్రి. పెరేస్ వంశావళి ఏదనగా పెరేస్ హెస్రోను కనెను, హెస్రోను రామును కనెను, రాము అమినాదామును కనెను, అమినాదాము నయస్సరును కనెను,
నయస్సు సల్మాను కనెను, సల్మాను ఓబేదును కనెను, బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషైను కనెను, యెషై దావీదును కనెను. కంగ్రాచులేషన్స్. Rebecca, congratulations. God bless you.